చెప్పాల్సిన వాళ్ళందరికీ కబురు పంపించండి సార్. మేం మాత్రం ఏం చేయగలమమ్మా? మా వల్ల వీలైనంత వరకు ట్రై చేస్తాం. పేషెంట్కి 2 రోజులు గడవడమే చాలా కష్టం. మా చేతిలో ఏమీ లేదమ్మా. ఓ పని చేయండి, కావాలంటే మీరు తన అవయవాల్ని దానం చేయొచ్చు. తను చనిపోయినా మనం చాలా మందిని బతికించవచ్చు. మనసుకు చాలా బాధగా ఉంది మేడం. నిన్నటి వరకు ఆడుకుంటున్న పిల్లాడు ఇప్పుడు ఇలా మంచాన పడ్డాడు. మీరు పిల్లాడిని చూసుకోవాలి, పని చూసుకోవాలి. ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏంటో. నీతి నిజాయితీ అని మాట్లాడే వాళ్ళకే ఇన్ని కష్టాలు వస్తాయేమో. నాకైతే అర్థం కాలేదు. మేడం, ఆపరేషన్కి ఇంకా 1 రోజే ఉంది. సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు 2-3 దగ్గర డబ్బు కావాలని అడిగాను, కానీ ఎవరు ఇచ్చేలా లేరు. పోలీసు వాళ్ళం కావడం వల్ల ఎవరు డబ్బు ఇవ్వడం లేదు. ఈ నీతి నిజాయితీ లక్ష్యం ఇవేవి మీ కొడుకును కాపాడలేవు. డబ్బు మాత్రమే కాపాడుతుంది. సిటీలో అంత పెద్ద లాయర్, ఆయనే దిగొచ్చి సాయం చేస్తానంటున్నారు. మీరు వద్దంటున్నారు. లేదు, కోప్పడద్దు. లంచం తీసుకోవడం తప్పే. నేను చాలాసార్లు తీసుకున్నాను. నేను చాలా తప్పులు చేశాను. నేను చెడ్డవాణ్ణే. కానీ మీ కొడుకు విషయంలో మీరు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ లాయర్ వల్ల నాకు 1 రూపాయి కూడా లాభం లేదు. ఎలాగోలా బతిమలాడి నచ్చజెప్పి డబ్బు రెడీ చేద్దాం మేడం. మీరు నాకు సాయం చేయాలని ట్రై చేస్తున్నారని అర్థం అవుతుంది, కానీ అది నేను చెప్పేది వినండి. మీ బాధ చూడలేకే అబ్బాయి పరిస్థితి గురించి అతనితో చెప్పాను. అయినా అతనిచ్చే డబ్బులు మనకొద్దు. అంటే దాన్ని అప్పుగా అనుకుందాం, తిరిగిచ్చేద్దాం. ఓకేనా మేడం? సింపుల్. ఇప్పుడు నేను చెప్పేది విని మీరు కోప్పడకూడదు. నేను ఇదివరకే ఆపరేషన్కి డబ్బు కట్టేశాను. ప్లీజ్ కోపగించుకోవద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇకపై ఈ కేసు నేను డీల్ చేస్తాను. మీరు దేని గురించి దిగులు పడద్దు. మీరు వెళ్ళి అబ్బాయిని చూసుకోండి. అంతా మంచి జరుగుతుంది. నేను వెళ్ళొస్తాను. సార్ ఎక్కడ? ఏమా సౌందర్య అంటే నువ్వే కదా? అవును. ఏ సూర్య ఎక్కడ? సూర్య వాడు ఇక్కడ లేడు సార్. నువ్వెవరు? వాడి తమ్ముడిని. రా, కాస్త మాట్లాడాలి. ఎందుకు సార్? సార్ పిలుస్తున్నారు కదా. ఏం లేదు, రారా.
చెప్తున్నాం కదా పదమ్మా. సార్ విషయం ఏంటో చెప్పండి సార్. నువ్వు రామ్మా. ఎక్కడికి సార్ తీసుకెళ్తున్నారు? పద. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. సూర్య, పోలీసులు వచ్చారా? కార్తిని సౌందర్యాన్ని ఏదో మాట్లాడాలని తీసుకెళ్లిపోయారా? వెళ్ళి విషయం ఏంటో కనుక్కో. అవ్వా, కార్తిని సౌందర్యాన్ని పోలీసులు తీసుకెళ్లారట. ఎందుకురా? ఏమైంది? నాకు ఏం అర్థం కావట్లేదు. ఉండు, ఉండు, ఉండు. నేను వెళ్ళి చూస్తాను. రేయ్, నువ్వు ఈ విషయం చూసుకోరా. ఏమండే, మనం వెళ్ళి చూసొద్దాం పదండి. ఏం జరిగిందో ఏమిటో. వదలండి మేడం, వదలండి. అసలు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి సార్. అదేంటి మేడం వదలండి మేడం, చెయ్యి వదలండి. మమ్మల్ని ఎందుకు సార్ ఇలా లాక్కొచ్చారు? ఏంటి సార్ ఇది? వదలండి. వదలండి సార్. అసలు మేమే తప్పు చేశాం సార్. వదలండి మేడం, వదలండి. సార్ ఫుల్ గా దొంగ నోట్లు సార్. ఎలా వచ్చారా? ఎలా వచ్చాయో తెలియదు అడుగుతున్నాగా. సార్. నిజంగా ఎలా వచ్చాయో తెలియదు చెప్పరా? సార్. సార్, అది- సార్, సార్, ఇవి ఎలా సార్, వచ్చాయో ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్. మాట్లాడుకో నోర్మై. నిజంగా మాకు తెలియదు సార్, సార్. మాకు తెలియదు సార్. నాటకాలు ఆడతారా మీరు? సార్, అనవసరంగా మాటలు జాగ్రత్త. సార్, ప్లీజ్ సార్, ఇయ్యాల్సింది మా అంతా మాట చేసి నమ్మండి సార్. నాటకాలు ఆడుతున్నారా? సార్, కొట్టకండి సార్. ఎవరుకున్నారా? సార్, పోలీసులు అంటే? సార్, ఏంటి సార్? ఇరికిస్తున్నారు. సార్, మాకు తెలియదు సార్. ఊరుకుతాయి, ఊరుకోమని. అయ్యో అయ్యో, ఏం ఊరుకుతున్నారా? జరిగింది? చెప్పరా? సార్, చాలా అన్యాయం సార్. తీసుకొచ్చారయ్యా. ఏంట్రా ఇది? ఏంటా? దొంగ నోటు. ఎక్కించండి బండి. అవ్వ, అవ్వ, మాకు తెలీదు అవ్వ. వీళ్ళు అనవసరంగా ఎందుకు అంటున్నారు? ఎవరో తీసుకొచ్చారమ్మా. అయ్యా పిల్లలు చాలా మంచోళ్ళయ్యా, ఏదో తప్పు జరిగిందయ్యా. ఏయ్, లోన్ మూసుకుంటావా లేదా? నేను జిమ్ లెక్కించరా? ఏయ్, మర్యాదగా మాట్లాడు, లేదంటే నేను నోట్లు వచ్చేసి నీకేంటే మర్యాద? వదలండి మేడం. మేడం, మేడం, వదలండి మేడం. సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? చేయలేదు. సార్, మాకు నిజంగా తెలియదు సార్. వచ్చా. ఎక్కడి నుంచి తెచ్చారా మాకు బ్యాగ్? దొంగ నోట్లు చెప్తున్నావా? లేదు చెప్పు. సార్. అంత డబ్బు ఎక్కడదా మీకు? మాకేం తెలీదని చెప్తున్నావు కదా. మాట్లాడండి సార్. నమ్మడం. ఎక్కడిది మీకు? మేమేం తప్పు చేయలేదని చెప్తున్నావు కదా. ఏయ్, నోరు మీవే. ఊరికే బెదిరించాలంటే మీకు మర్యాద ఉండదు. మేడం, 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 నిజం చెప్తున్నాను మేడం. అసలు బ్యాగే మాది కాదు మేడం. అసలు నా అభి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. మేము అక్కడికి వెళ్ళాలి. దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం. నువ్వెందుకురా వాళ్ళు బతిమాలుతున్నావు? వీళ్ళు మనసాక్షి లేని మృగాలు. ఏయ్, ఒళ్ళు రాలకూడదా? ఎందుకు రాలకూడదు? ఏయ్, ఎందుకు నోరు రాలకూడదు? మీవే. ఏచీ, పోవయ్యా. చెప్తున్నాగా నోరు అవతల మీవే. నా చెల్లి చావు బతుకులో ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మేమేం తప్పు చేయాలి? సరోజ, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చంపేస్తాను. రాజరత్నం, stop it. లేదా? Stop it. ఏయ్. ఏయ్, పోవయ్యా, పోవయ్యా, నీకు మర్యాద లేదు. ఏం తప్పు ఎక్కువ చేశావయ్యా? మాట్లాడతావు. ఎందుకు కూడా మమ్మల్ని తీసుకొచ్చారు? రాజరత్నం, come out. చంపి పారేస్తానేమో. నువ్వే మాట్లాడుకో. వాళ్ళు మంచోళ్ళు కాదు. మూసుకుని పడుండు. ఏమయ్యా? ఇదిగో. రాజరత్నం, మేడం, ఏం చేస్తున్నారు? వాడు ఇప్పుడు మమ్మల్ని What's the బయటకు problem? వదులుతారా లేదా? మేడం, మేమేం చేయలేదు మేడం. మమ్మల్ని బయటకు వదలమని చెప్పండి మేడం. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. మేడం, మమ్మల్ని వదిలేమని చెప్పండి మేడం. నువ్వు ఆడదానివే కదా, మనసాక్షి లేదు నీకు? సౌందర్య, నువ్వు కాసేపు ఊరుకో సౌందర్య. మరేంట్రా, మనల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మేడం, మమ్మల్ని వదిలేమని చెప్పండి మేడం. ఆ బ్యాగ్ అసలు మాది కాదు మేడం. మేడం, జాగ్రత్తగా ఉండాలిరా. బయట పరిస్థితి బాలేదు. అసలు ఎవరి మాట వినడం లేదురా, మా బుర్ర పగిలిపోయింది అనుకో. రేయ్, ఏంట్రా ఇలా ఫ్రీగా తిరుగుతున్నారు? పోలీసులు మీకోసం ఎదుగుతున్నారా? అన్నా వాడేం చేయలేదనా, డబ్బులున్నాయని తీసుకెళ్లిపోయారు. అంతా నాకు తెలుసురా. అర్థమైందా? రే, ఇలా చూడు, దేనికి భయపడద్దు. అన్నీ నేను చూసుకుంటాను. నీ మీద అబద్ధం కేసు పెట్టి లోపలేయాలనుకుంటున్నారు. నిన్ను నీ ఫ్రెండ్స్ ని లోపలేసేద్దామని ఆ ఎస్ఐ ప్లాన్. నీకు నాకు 100 ఉండొచ్చు, కానీ మనం ఒకటే. నేను చెప్పేది విను. వీళ్ళతో వెళ్ళు, వీళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? వెళ్ళు, నేను చూసుకుంటాను. రే సూర్య, అన్నయ్య చెప్పేదేంట్రా? సరే వస్తాను రా. జాగ్రత్త రా. రేయ్, వెళ్ళి చెప్పిన పని చేయి. అలాగే అన్న.
రే ఇంకా ఎన్నాలని ఇక్కడే ఉండాలిరా. ఎప్పుడు వదులుతారు? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి రా. మనీ ఎందుకు ఇలా చేస్తున్నావు? శివ అర్థం కావట్లేదు. చేయలేదు. అని లేపరా. తీసుకో. ఏయ్ అన్నమేం అక్కర్లేదు తీసుకెళ్ళు. చెప్తే అర్థం కదా, అన్నం వద్దు తీసుకెళ్ళు.